ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులతో అల్లకల్లోలంగా మారినటువంటి వేళ ఖొమైనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ చేస్తున్న దాడుల్లో కువైట్లోని అమెరికా ఎంబసీ మీద ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఆ ప్రాంతం అంతా పొగ దట్టంగా అలుముకుంది. అంబులెన్స్లో అగ్నిమాపక కేంద్రాలు అక్కడికి చేరుకుని వాటిని ఆర్పిని. మరోవైపున ఇరాన్ డ్రోన్ దాడులతో బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం పేలుళ్ల శబ్దాలు భారీ ఎత్తున వినిపించినాయి. ఇరాక్లోని ఎయిర్పోర్ట్ సమీపంలో 2 డ్రోన్లని ఆ దేశానికి సంబంధించినటువంటి గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేసి సైప్రస్లో ఉన్నటువంటి బ్రిటన్ నౌకాదళ స్థావరం మీద డ్రోన్ దాడి జరిగింది. అలాగే ఈ దాడిలో స్వల్ప నష్టమే జరిగిందని సైప్రస్ ప్రభుత్వం చెప్తోంది. ఇక ఇజ్రాయెల్లో సైరన్ల మోతలైతే మోగుతున్నాయి. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది. ఏదో వెళ్ళిపోతున్నాయి, దెబ్బ కొడుతున్నారంటే కాదని చెప్తోంది. ఈ సందర్భంగా యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతుందంటూ వస్తున్న వార్తల్ని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ ఖండిస్తున్నారు. యుద్ధం విషయంలో అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ ఎక్స్ వేదికగా చెప్పుకొస్తున్నారు. ఈ దాడులతో మేము మొదలు పెట్టలేదు, ట్రంప్ తన తప్పుడు ఆకాంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు అండ్ ఇజ్రాయెల్ అధికారకాంక్ష కోసం అమెరికా సైనికులు బలి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.